తెలుగువారికి గుర్తింపు లేని రోజుల్లో మన సత్తా చాటిన మహనీయుడు పొట్టి శ్రీరాములని సీఎం చంద్రబాబు కొనియాడారు. కేవలం రాష్ట్రం కోసమే కాకుండా దళితులకు ఆలయ ప్రవేశ కోసం కూడా ఆయన 29 రోజుల పాటు పోరాడారని గుర్తు చేశారు. అమరావతిలోని శాఖమూరులో ఏర్పాటు చేసిన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, బీజేపీ నేత మాధవ్ కలిసి ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం ఒక ప్రత్యేక పోస్టల్ కవర్ను కూడా విడుదల చేశారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తరహాలో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో పొట్టి శ్రీరాములు విగ్రహం నెలకొల్పామని పేర్కొన్నారు. ఆయన చేసిన 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగానే 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యక్తి కాదు, అందరి వాడనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ విగ్రహం కోసం కృషి చేశారు. కృషి చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు. మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర సాధకులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా అర్పిస్తూ సభను ప్రారంభించుకుందాం. మీ అందరి ఉత్సాహం చూసా, వచ్చినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే మీ పట్టుదల చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి మీ అందరికీ నమస్కారాలు. విగ్రహం చూసాం, 58 అడుగులు, 58 రోజులు, ఇంకొక 48 అడుగులు ఎత్తు పెట్టారు. అంటే 106 అడుగుల ఎత్తు. దాని పైన ఎక్కి చూస్తే మొత్తం రాజధాని అంతా కనపడుస్తా ఉంది. నాకు మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు పైన ఎక్కి చూస్తేనే ఇంత బాగా కనపడుస్తుంది. రేపు రాజధాని పూర్తయితే ఎంత బాగుంటుందో అనే ఆలోచన రేకెత్తించే విధంగా ఆ హైట్ పెట్టారు. ఇంకొక పక్కన 125వ జయంతి. ఏ పేరు పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు అందరూ కలిసి ఏకగ్రీవంగా నిర్ణయించిన పేరు స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఉంది. అలాంటిది ఈ రోజు మనం చేసుకోవడం. ఈ రోజు మీరు చూస్తే 6.8 ఎకరాలు జూలై 14న సరిగ్గా ఏడాది అయింది. అదే మరి ఫౌండేషన్ వేశారు లోకేష్ గారు వచ్చి సెప్టెంబర్ 3. అక్కడి నుంచి మీరు చూస్తే 6 నెలల్లో మొదటి దశ ప్రారంభించాం. 42 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్, రాత్రింబగుళ్ళు పనిచేసిన కళాకారులు, వీళ్ళందరికీ మరొక్కసారి అభినందనలు. అనేక సందర్భాల్లో అనేక విధాలుగా విడిపోయింది, అనేక విధాలుగా కలిసింది, అనేక సమస్యలు కూడా ఫేస్ చేసి ఈ రోజు మీరు చూస్తే తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉండేది భారతదేశంలో, ఒకే ఒక జాతికి, అది కూడా తెలుగు జాతికి హైదరాబాద్, తెలంగాణ, ఇక్కడ వచ్చి ఆంధ్రప్రదేశ్. ఏది నీ రాజధాని అంటే గౌరవంగా సగర్వంగా అమరావతి నా రాజధాని అని చెప్పే పరిస్థితి తీసుకొస్తా.